హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ చెప్పుకుంటున్నాము, బీజీయ సమాసాలు. ఈరోజు 10th క్లాస్ నుండి ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ డిస్కస్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ క్లాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, వాచ్ ది ప్రీవియస్ వీడియోస్ ఆల్సో అండ్ share the channel to your friends. Okay friends, here p of x equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6. Find coefficient of x power 5 అంటే గుణకం degree of p of x and constant term. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో, ఈ సమాసంలో ఈ ఏమంటారు దీన్ని, మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ అండ్ పోలినోమియల్, బహుపది. ఈ బహుపది సమాసంలో గుణకం ఏంటి, తర్వాత పరిమాణం ఏంటి, దాని స్థిర రాశి ఏంటో ఇక్కడ రాయాలి. సొల్యూషన్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా, బిట్స్ వస్తాయి వీటి నుండి, ఎస్పెషల్లీ పేపర్ 2 మ్యాథ్స్ టెట్ వాళ్ళకి 10th క్లాస్ నుండి క్వశ్చన్ వస్తుంది కదా కంపల్సరీ. తర్వాత బీజీయ సమాసాల నుండి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్. ఓకే, 5x పవర్ 7 అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఏంటి, దీని గుణకం ఏంటి, x పవర్ 5 గుణకం అడిగారు. ఇక్కడ దీని గుణకం ఏంటి అని అడిగాడు. దీని గుణకం ఏంటంటే -6. ఓకే ఫ్రెండ్స్, అంటే x పవర్ 5కి దేనితో గుణించబడింది, 6తోని. అంటే కోఎఫిషియంట్ 6, కోఎఫిషియంట్ ఈజ్ 6. ఇలా రాసుకుంటాం, గుణకం 6 అని, కోఎఫిషియంట్ 6 అని. కోఎఫిషియంట్ ఈజ్ 6. ఓకే ఫ్రెండ్స్, మైనస్ ఉంది కనుక -6 అని రాయండి. ఓకే, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ p of x. డిగ్రీ ఆఫ్ p of x సమాసం. ఈ సమాసం యొక్క పరిమాణం ఎంత, పరిమాణం అంటే హైయెస్ట్ ఘాతం విలువ కదా. ఏది దీంట్లో ఘాతం విలువ, 7. x పవర్ 5, x పవర్ 7, x ఉంది. x పవర్ 7 పెద్దగా ఉంది కదా, దీని ఘాతం పెద్దది కనుక 7 అనేది పరిమాణం. ఈ సమాసం యొక్క పరిమాణం ఏంటంటే 7. డిగ్రీ ఆఫ్ p of x is 7. ఓకే, అండ్ కాన్స్టెంట్ టర్మ్, స్థిర రాశి. దీంట్లో స్థిర రాశి ఏది, ఇవన్నీ వేరియబుల్స్ కదా, చరరాశులే కదా. x పవర్ 7 ఉంది, x పవర్ 5 ఉంది, x ఉంది. ఇవి చరరాశులు. ఇది ఒకటే స్థిర రాశి, 6 ఒకటే స్థిర రాశి. కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ -6. ఓకే, థర్డ్ వన్, కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ -6. స్థిర రాశి, కాన్స్టెంట్ టర్మ్ అంటే స్థిర రాశి. ఓకే, ఇది 9th కూడా చెప్పుకున్నాం మనం. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది గివెన్ పోలినోమియల్ p of x is equal to x పవర్ 4 minus 16. మనకి 9th క్లాస్లో a minus b whole square a plus b whole square a square minus b square equal to a plus b into a minus b ఫార్ములాస్ చూసాం కదా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ చూసాం, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ చూసాం, ఫార్ములాస్ ఉన్నాయి కదా 9th క్లాస్లో. ఇక్కడ ఏదో అప్లై చేయాలి, x to the power of 4 minus 16. ఎలా ఉంది ఇది, ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కదా. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాసుకోవాలి. అంటే ఇక్కడ x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, this one equal to x square minus
4 whole square. ఓకే, x square minus 4 whole square రూపంలో ఉంది. 4 స్క్వేర్ తీసుకుంటాం. ఇప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది, అవునా? ఇక్కడ x to the power of 4 కదా, అయితే ఇక్కడ హోల్ స్క్వేర్ తీసుకుంటాం. ఓకే, x స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకే, నాకు ఇలా తీసుకోండి. 4 స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, అలా తీసుకోండి. దిస్ వన్ ఈక్వల్ టు a ప్లస్ b అంటే ఏం తీసుకుంటారు ఇక్కడ? x స్క్వేర్ మైనస్ b అంటే 4 ఇంటూ అంటే a మైనస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్కి a ప్లస్ b ఇంటూ a మైనస్ b, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ x స్క్వేర్ మైనస్ 4. ఓకే, దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు? x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఇది x స్క్వేర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది. x స్క్వేర్ మైనస్ 4 కూడా అంటే ఎలా రాయొచ్చు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a అంటే ఏంటి? x స్క్వేర్. b అంటే ఏంటి? 2 స్క్వేర్. అంటే a అంటే x, b అంటే 2. ఓకే, ఇక్కడ a ఈక్వల్ టు x, b ఈక్వల్ టు 2గా తీసుకుంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b కదా, x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2. అర్థమైందా? ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా అన్నమాట. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b అంటే x ప్లస్ 2, a మైనస్ b అంటే x మైనస్ 2. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతున్నప్పుడు వీటి ఫ్యాక్టర్స్, ఇవి ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ సమాసం యొక్క ఫ్యాక్టర్స్ ఇవి. ఓకే, సో x స్క్వేర్ ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 2 square, x square is equal to 2 square. This one equal to x equal to 2 square under root. Okay, x square is equal to 2 square, x equal to 2 plus or minus 2. Sorry, plus or minus 4 ఇక్కడ. నెక్స్ట్ వన్ అది x is equal to plus or minus 4. ఓకే ఫ్రెండ్స్, x is equal to plus or minus 2 నా 4 ఇది 4 రూట్ వస్తుంది, రూట్ 4 అంటే 2 వస్తుంది, plus or minus 2. ఓకే, దిస్ వన్ ఈక్వల్ టు x ప్లస్ 2 ఈక్వల్ టు 0 మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. 0 ఇటు వస్తే 0 మైనస్ 2 అవుతుంది. ఓకే, ఇది x మైనస్ 2 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 0 ప్లస్ 2 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో x ఈక్వల్ టు మైనస్ 2 అండ్ 2 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ x టు ది x స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 4 x టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 16. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఫ్యాక్టర్స్ ఇవి x వాల్యూస్, జీరో వాల్యూస్ అంటారు, జీరో పోలినోమియల్స్ ఆఫ్
this expression. X is equal to minus 2 and 2 are the zero polynomials of this expression. Okay friends. Next one. If P of X is equal to 0 for a given X, then the value of X is 0 of polynomial. ఇక్కడ మీరు ఒక స్టెప్ రాసుకున్నామా, x plus 2 and x minus 2 are the factors of this. ఈ మూడు రాసుకోవాలి. These are factors of x to the power of 4 minus 16 అని రాసుకొని x is equal to plus 2 and minus 2 are the zero polynomials of this expression అని రాసుకోవాలి. Okay. If P of x equal to 0 for a given x, then the value of x is 0 of polynomial. P of x is equal to 4x square plus 3x minus 1 for P of 1 by 4 and P of minus 1. అంటే మనం ఇంతకుముందు 9th కూడా చేసాం కదా, ఇది 9th కూడా ఉన్నాయి కదా. P of x equal to 0 తీసుకొని 0 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి 0 of a polynomial చేయాలి కదా. P of x is equal to P of 1 by 4 ని సబ్స్టిట్యూట్ చేయండి. P of 1 by 4 equal to, okay, 4 into x place లో 1 by 4 whole square రాయాలి ప్లస్ 3 into x place లో 1 by 4 minus 1. Okay friends, so ఇక్కడ 4 into 1 by 4 అంటే 4 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 by 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ ఏంటి 1 by 4 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ by 4 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16. 4 1 there, 4 4 there. ఓకే, నెక్స్ట్ ప్లస్ 3 into 1 by 4 అంటే 3 by 4 minus 1. ఓకే, this one equal to 1 by 4 plus 3 by 4 minus 1. This one take LCM as 4. 1 plus 3 minus 1. Okay, 4 1 4 are 4, 4 1 are 4. Okay, 1 plus 3 is equal to 4. 4 minus 4 is 4. Minus 4 plus 4 cancel అవుతుంది. ఇక్కడ ఏంటి ప్లస్ 4 minus 4 by 4. 4 4 cancel అవుతే 0. 0 by 4 is 0 నే కదా. Okay, so it is 0 of a polynomial. Okay, 4x square plus 3x minus 1 is a 0 of polynomial. Okay, next one, P of minus 1 equal to this one. P of minus 1 equal to 4 into minus 1 whole square plus 3 into minus 1 minus 1. This one equal to 4 into minus 1 whole square into minus 1 into minus 1 plus 1 అవుతుంది. Minus 1 whole square is equal to minus 1 into minus 1 minus 2 minus plus 1 into 1 1. Okay, 4 into 1 అంటే 4 plus into minus minus 3 into 1 3 minus 1. 4 minus 3 ఎంత 2. 2 minus 1 1. Okay, here 4, this one 4 minus 2 minus plus 3 into 3 plus 1 4. 4 minus 4 is 0. So it is also a 0 polynomial. X value 0 వచ్చింది కదా, it is 0 polynomial of this expression. Okay, next one, second one.
general alpha, beta are the zero polynomials of alpha, beta are the quadratic polynomials of p of x equal to ax square plus bx plus c, where a is not equal to 0. Okay friends, a is not equal to 0, then alpha plus beta, alpha minus beta are the factors of p of x. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఫ్యాక్టర్స్ అయి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఫ్యాక్టర్స్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా మైనస్ బీటా. ఓకే ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. దీని నుండి క్వశ్చన్ వస్తుంది పేపర్ 2 టెట్ వాళ్ళకి. ఎగ్జాంపుల్గా రావచ్చు, ఇలా ఎగ్జాంపుల్గానే ఇస్తాడు ఎక్కువగా. డైరెక్ట్గా ఇది మనం ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి తప్పితే ఏం లేదు. సో దిస్ వన్ ఈక్వల్ టు ax square plus bx plus c equal to alpha plus beta into x square అంటే k values, k constant term alpha plus beta into alpha minus beta. Okay, this one equal to ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అనమాట. k అనేది కాన్స్టెంట్ టర్మ్. ఓకే, ax స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, ఎక్స్ స్క్వేర్ ప్లస్లో ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, k into x square plus alpha plus beta into x plus alpha beta. Okay, into c. Therefore, alpha plus beta is equal to minus b by a. Okay friends, okay, compare here, comparing the coefficients of x square and x on both sides and a constant term c on both sides, then alpha plus beta is equal to minus b by a, and comparing coefficients x square and x and constant term on both sides and both the sides, then we get alpha plus beta equal to minus b by a
alpha beta is equal to C by A. Okay. Sum of the product, sum of the zeros of a quadratic polynomial is alpha plus beta equal to b by a minus b by a. That one equal to coefficient of x square by coefficient of x term. This one is sum of the zeros of a polynomial is alpha plus beta is equal to minus b by a. This one is equal to coefficient of x square by coefficient of x anamata. Okay. Similarly, product of the zeros of a polynomial is alpha into beta is equal to C by A. This one is equal to coefficient of x by coefficient of C. Okay. ఇది మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ప్రెషన్లో అప్లై చేయాల్సి వస్తుంది. ఏ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని, ఆల్ఫా ఇంటూ బీటా ఇజ్ ఈక్వల్ టు సి బై ఏ అని ఆ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది సమ్స్లో, ప్రాబ్లమ్స్లో. ఓకే. ఇది ఎలా వచ్చింది అని చెప్పడానికి ఇదనమాట. ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఇజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకే. Next question is difference. Take minus and plus. X minus alpha, x minus beta, x minus